ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో మీ యొక్క కష్టానికి అదృష్టం కలిసి వచ్చి ఆ దేవదేవుని అనుగ్రహంతో మీకు సర్వ కార్యసిద్ధి జరగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఈ వీడియోలో ఉగాది రోజున ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఉగాది రోజున మాత్రమే ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఈ రాశి ఫలితాలు అంటే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలను ఉగాది రోజున ఎందుకు తెలుసుకోవాలి, ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, సంవత్సరం మొత్తం కూడా ఏ గ్రహాలు మనకు అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలను ప్రధానంగా ఇస్తూ ఉన్నాయి, అలాగే ఈ నూతన ఈ తెలుగు సంవత్సరం యొక్క పేరు ఇప్పుడు ఏదైతే మనకు 2024లో వస్తున్నదో క్రోధినామ సంవత్సరంగా మనం పిలుచుకుంటూ ఉన్నామో, అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు పెట్టడానికి గల కారణం ఏమిటి, నిజంగా ఆ పేర్లకు తగ్గట్టుగానే ఏమైనా విషయాలు ఆ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉన్నాయా, గతంలో జరిగాయా, ఇలా అనేక రకాల విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ యొక్క తెలుగు సంవత్సరాలు మొత్తం కూడా 60 సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. అవి ప్రభవ, విభవ, ప్రమోదూత అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటిది ఈ 2024లో వచ్చేటువంటిది క్రోధినామ సంవత్సరము. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి అని గనక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పూర్వం నారద మహాముని విష్ణుమూర్తికి నాకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు అని అంటూ ఉండేవాడు. నారద మహాముని విష్ణుమూర్తికి నా అంతటి విష్ణు భక్తుడు ఇక ఎవరు ఉండరు, విష్ణు భక్తులలో నేనే మొదటి వాణ్ణి అని అంటూ ఉండేవాడు నారద మహాముని. అయితే విష్ణుమూర్తి ఈ విషయాన్ని గమనించదలుచుకొని ఇది నిజంగా నిజమేనా అనేటువంటి చిన్న ఆలోచనతో, అంటే విష్ణుమూర్తి ఏం చేసినా దానికి ఒక పరమార్థం, అంతరార్థం ఉండే ఉంటుంది కాబట్టి ఒక చిన్న పరీక్ష చేయాలనుకున్నాడు. అది ఏమిటంటే, ఈ నారద మహాముని ఆయన సర్వలోకాలు తిరుగుతూ ఉంటాడు, లోకానుగ్రహ కాంక్షితుడు, ఏ లోకంలో ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి వాడు. అటువంటి నారద మహాముని ఒకానొక సందర్భంలో ఒక నదిలో స్నానం ఆచరిస్తూ ఉంటాడు. అలా స్నానం ఆచరించేటువంటి సందర్భంలో విష్ణుమూర్తి ఆ యొక్క విష్ణు మాయ వలన ఆయన ఆ నీటిని ఈ నారద మహాముని తాగటం వలన నది నీటిని ఒక స్త్రీగా మారిపోవటం జరుగుతుంది. నారద మహాముని అలా స్త్రీగా మారిపోవటము, ఆ స్త్రీగా మారినటువంటి నారద మహాముని వేరొక మునిని వివాహం చేసుకొని 60 మంది సంతానం ఆయనకు కలగటం జరుగుతుంది. ఇలా కలిగిన సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో ఈయనకున్నటువంటి ఈ నారద మహాముని ఈ స్త్రీకి ఉన్నటువంటి 60 మంది కుమారులు కూడా చనిపోవటం జరుగుతుంది. అలా చనిపోయిన సందర్భంలో ఈ నారద మహాముని ఆయన కూడా ప్రాణత్యాగం చేసుకోవాలి, అంటే ఇంతమంది కుమారులు కళ్ళెదిటే చనిపోయారు కాబట్టి ప్రాణత్యాగం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశానికి రావటం వలన అదే సందర్భంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అంటాడు. ఏమిటంటే, నువ్వు చాలా గొప్ప విష్ణు భక్తుడువు అని అంటూ ఉన్నావు, నీకు కష్టాలు సంభవించినప్పుడు నన్ను ఎందుకు తలుచుకోలేదు, కష్టం సంభవించినప్పుడు కనుక అంటే నీకు ఈతి బాధ కలిగింది, ఈ సందర్భంలో నన్ను ధ్యానించినట్లయితే
నన్ను తలుచుకున్నట్లయితే నేను ఏమైనా సహాయపడేవాడిని కదా అని అడగడం జరుగుతుంది. కానీ ఆ సందర్భంలో ఆయన తలుచుకోకుండా ఆయన కూడా ప్రాణత్యాగం చేయాలి అనుకుంటాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనం అందరం బాగున్నప్పుడు దేవతా ఆరాధన లేదంటే గ్రహారాధన చేస్తూ ఉంటాము. ఏదైనా కష్టం సంభవించినప్పుడు నేను ఇన్ని పూజలు చేశాను, ఇంత గొప్పగా ఇన్ని నోములు నోస్తున్నాను, దేవతారాధన చేస్తూనే ఉన్నాను, కానీ నాకు కష్టాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి పూజలు చేయటము, వీటిల్ని మానివేయటము, లేదంటే ఒకలాంటి వైరాగ్య భావనలు వస్తాయి. కానీ అటువంటి సందర్భంలో కూడా దైవాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పరిష్కారం లభించి తీరుతుంది అని చెప్పవచ్చు. అలా జరిగిన సందర్భంలో విష్ణుమూర్తి అదే సందర్భంలో ఇదంతా కూడా నా మాయ వలన జరిగింది అని చెప్పడము నారద మహామునికి. యథావిధిగా నారద మహాముని ఆ స్త్రీ రూపం నుంచి నారద మహామునిగా మారిపోవటము, ఆ తర్వాత ఎవరైతే ఈ 60 మంది కుమారులు ఉన్నారో వారికి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లే మనం ఇప్పుడు చూసినటువంటి 60 తెలుగు సంవత్సరాలు. దానిలో ఈ 2024లో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది క్రోధినామ సంవత్సరము. అయితే మీకు మరొక విషయం తెలియచేయాలి. ఈ పేరు క్రోధి అని ఉంది కాబట్టి నిజంగా క్రోధి అంటే క్రోధము, ఆవేశము, ఆగ్రహము, కోపము అని తెలుస్తూ ఉన్నది. నిజంగా అటువంటి సందర్భాలు ప్రజలపై ఏమైనా ప్రభావితం చూపిస్తుందా అంటే మనం కొంత వెనకకు వెళ్ళి ఆలోచిద్దాం. 2019, 20, 21, 22, 23 మనం చూసుకున్నట్లయితే వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు. 2019లో వికారి తగ్గట్టుగానే వికారంగా అంటే కరోనా వంటి కొత్త రోగాలు, వింత రోగాలు. శార్వరి అంటే చీకట్లు, అంటే లాక్డౌన్ అనుకోవచ్చు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాని సందర్భాలు, ఇంట్లోనే ఉండాల్సిన సందర్భం, ఎప్పుడు చూడలేదు కదా అటువంటి సందర్భాలు. ప్లవ అంటే కోతి, మళ్ళా ఏదో రెండవ సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని ఏదో అలా జరుగుతూ. తర్వాత శుభకృతు, కొంత శుభ పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత శోభకృతు, ఖచ్చితంగా శోభాయమానమైనటువంటి ఫలితాలు మనం చూసాం. అదేమిటంటే అయోధ్య రాముల వారి ప్రతిష్ట. నిజంగా మన అందరి యొక్క గొప్ప అదృష్టంగా భావించాలి. మనం ఈ శోభకృత నామ సంవత్సరంలో ఆ యొక్క శ్రీరామచంద్ర వారి యొక్క జన్మస్థలంలో ఆయన ప్రతిష్టా కార్యక్రమం జరగటము మనం చూసాము. నిజంగా శోభాయమానంగానే జరిగింది అనుకోవచ్చు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమో నిజంగానే ఈ క్రోధినామ సంవత్సరంలో కోపావేశాలు ఎక్కువ అవుతాయి, అల్లర్లకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది, రాజకీయ సంక్షోభానికి ఆస్కారం ఉంటుంది, దాంతోపాటుగా యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ఆగ్రహ ఆవేశాలు ఎక్కువ అయ్యేటువంటి సందర్భాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఇది తెలుగు సంవత్సరాల గురించి అయినట్లయితే, ఈ ఉగాది రోజున మాత్రమే ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎందుకు తెలుసుకుంటాము, ఆ సంవత్సరం మొత్తానికి తగ్గట్టుగా ఈరోజే నిర్ణయించడం గల కారణం ఏమిటంటే, మనకు తెలుగు నెలల్లో చైత్రమాసము రావటం జరుగుతుంది. వసంత ఋతువుతోటి మనం ప్రారంభం చేస్తాము. అటువంటి రోజున ఈ నూతన తెలుగు సంవత్సరం మొదలైన సందర్భంలో గ్రహ గమనాన్ని అనుసరించి మహర్షి చెప్పినట్లుగా మనం 4 గ్రహాలను ప్రధానంగా ఉద్దేశించి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను తెలుసుకుంటాం. దీనికి ప్రమాణం ఏమైనా ఉందా, నిజంగానే గ్రహ గమనం వలన మనకు ఇబ్బందులు కలుగుతాయా అంటే ప్రమాణం ఉంది. జీవానాం కర్మఫలదో గ్రహరూపే పరమేశ్వర. అంటే జీవులకు కర్మ ఫలితాలు ఎలా వస్తున్నాయంటే
గ్రహాల రూపంలో వస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జీవానాం కర్మ ఫలదో, జీవులకు కర్మ ఫలితాలు అవి శుభకర్మలైనా అయి ఉండవచ్చు, అశుభకర్మలైనా అయి ఉండవచ్చు. అటువంటి కర్మ ఫలితాలు గ్రహ రూపంలో వస్తున్నాయి. అవి ఆ యొక్క పరమేశ్వరుడు నియమించినటువంటి గ్రహాల రూపంలో వస్తూ ఉన్నాయి. అందువలన ఈ గ్రహాలన్నీ కూడా మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. అంటే మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు సహజంగా దానిలో మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఆటుపోట్లు ఏమైనా ఉంటాయా అని తెలుసుకుంటాం కదా. అలానే ఈ సంవత్సరంలో కూడా అటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటమే ఈ వార్షిక ఫలితాలు తెలుసుకోవటం, ఆదాయ వ్యయాలు చూసుకోవటం, రాజ్య పూజ్య అవమానాలను చూసుకోవటం. అయితే ప్రధానంగా 4 గ్రహాలను ఉద్దేశించి ఈ వార్షిక ఫలితాలను తెలియచేయాలి. ఎందుకు అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు అయినటువంటి బృహస్పతి గ్రహము, శని భగవానుడు, రాహుగ్రహము, కేతుగ్రహము. అంటే శని భగవానుడు ఒక రాశిలో 2.5 సంవత్సరం పాటు ఉంటారు. బృహస్పతి గ్రహం 1 సంవత్సరం పాటు ఉంటే రాహుకేతులు ఇద్దరు కూడా 1.5 సంవత్సరం వరకు కూడా ఒకే రాశిలో ఉండటం జరుగుతుంది. అయితే ఈ 2024 మే 1వ తారీఖున బృహస్పతి గ్రహం వృషభంలోకి మారుతున్నది. ఆ వృషభంలోకి మారిన సందర్భంలో ఈ సంవత్సరం ఈ ఆదాయ వ్యయాల్లో ఈ రాశుల వారికి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక శని భగవానుడు కుంభరాశిలో, రాహుగ్రహం మీనరాశిలో, కేతుగ్రహం కన్యారాశిలో ఉంటూ ఉన్నాయి. ఇలా ఈ 4 గ్రహాల వల్ల ఈ 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, నిజంగా ఈ గ్రహదేవత అనుగ్రహం కోసంగా ఎటువంటి బీజాక్షర మంత్రాన్ని జపించాలి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో తెలియజేస్తాను. దాంతోపాటుగా అందరికీ గొప్ప సందేహాలు ఉన్నాయి. అవేమిటంటే నిజంగా గ్రహాలకు పూజ చేయాలా, దేవతారాధన చేస్తే సరిపోదా, లేదంటే నిజంగా ఈ గ్రహాలేమో పట్టుకుంటాయి, పీడిస్తాయి, ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ గ్రహ దేవతల వైపు తొంగి చూసినా సరే వాళ్ళు ఏదో పట్టుకుంటారు, ఆ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత నిజంగా కాళ్ళు కడుక్కోవాలా, ఆ గ్రహాలను తాకి నమస్కరించాలా, తాకకుండా నమస్కరించాలా, శివాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, ఇటువంటి అన్ని విషయాలను కూడా మరొక వీడియోలో క్లుప్తంగా నవగ్రహాల గురించి నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ 4 గ్రహాలు వక్రించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఎప్పుడంటే ఈ సంవత్సరంలో బృహస్పతి గ్రహం అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా వక్రిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వక్రించిన సందర్భంలో ఫలితాలు కొంత మార్పుగా ఉంటాయి. అసలు వక్రించడం అంటే నిజంగా గ్రహం వెనకకు తిరుగుతుందా అంటే అలా ఏం తిరగదు. మహర్షి భూమిపై నుండి తాను తన దివ్య దృష్టితో అంచనా వేసిన సందర్భంలో, చూసిన సందర్భంలో గ్రహాలన్నీ కూడా వాళ్ళ కక్షలో వాళ్ళు తిరుగుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాలు తటస్థంగా ఒక ప్రదేశంలో నిలిచిపోవటం వలన మిగతా గ్రహాలు ముందుకు తిరుగుతూ ఉంటే ఈ గ్రహం వెనకకు తిరిగినట్టుగా కనిపించడం జరిగింది. అయితే నిజంగానే ఆ వక్రగమనం ఏదైతే రిట్రాగ్రేట్ అంటున్నామో ఆ సందర్భంలో ఫలితాలు కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఆ వక్రగమన ఫలితాలను కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ విధంగా ఈ ఉగాది రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఉన్నది. అంటే ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుంది, జ్యోతిష్యం అంటేనే వెలుగు, అంటే ఒక టార్చ్ లైట్ లాంటిది. మనం ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో మనం టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళినట్లయితే మనం వెళ్ళేటువంటి మార్గం అనుకూలంగా మారుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్యోతిష్యంతో మాత్రమే ముడిపెట్టి తెలుసుకోవచ్చు. అందువలన ఈ
సంవత్సర ఫలితాలను తెలుసుకొని ఒక అంచనా వేసుకోవటం, ప్రతికూల గ్రహాలకి మంత్రజపం చేసుకోవటం, అటువంటి విషయాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక తదుపరి వీడియోలో ఈ ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ గ్రహ గమనం బట్టి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి. కాలమహిమ తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ డాక్టర్ ఘంటసాల. కాలమహిమ. స్టే ట్యూన్డ్. కాలమహిమ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.